అమరావతి రాజధానిపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక బ్లండర్ మిస్టేక్ కామెంట్స్ చేశారు. దాని మీద మీడియాలో, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. స్క్రిప్ట్ రాసి ఇచ్చిన వాళ్ళు మోసం చేశారు, మావిగన్ అని రాసి జగన్మోహన్ రెడ్డిని సెల్ఫ్ గోల్ చేసుకునేలాగా చేశారు అని పెద్ద ఎత్తున కామెంట్లు వస్తూ ఉన్నాయి. కానీ ఇప్పటికీ కూడా వైసీపీ నేతలు కొందరు మావిగన్కే కట్టుబడి ఉన్నారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను కలిపి క్యాపిటల్ కారిడార్గా చేస్తారట. ప్రపంచంలో ఎక్కడా లేదు. క్యాపిటల్ అంటే ఒక చోట క్యాపిటల్ ఉంటుంది. అంతేగాని విశాఖపట్నం నుంచి చెన్నై వరకు క్యాపిటల్ కారిడార్. అందుకే తుగ్లక్ అనే పేరు సాకారం చేసుకుంటా ఉన్నారు. తాజాగా ఆ పార్టీకి చెందిన కీలక నేత మండలిలో ఆ పార్టీకి పెద్ద దిక్కు బొత్స సత్యనారాయణ కూడా అమరావతి రాజధానికి మేము వ్యతిరేకం కాదంటూనే అమరావతి 2019 నుంచి 2024 దాకా మా కాలంలో చట్ట రాజధానిగా ఉంది అని చెప్పేసి ప్రకటనలు చేస్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు అమరావతి నగరానికి ఏమీ చేయలేదు కాబట్టే మేము 3 రాజధానుల ఆలోచన చేశాము. మరో 3 సంవత్సరాల్లో కూడా ఏమీ చేయకపోతే మేము మరలా 3 రాజధానులు పెడతాం. మచిలీపట్నంలో, విజయవాడలో, గుంటూరులో పెడతాం. అది మావిగన్. అదే ఒంగోలు, గుంటూరు 2 కలిపితే ఓం గుమ్. అదే గుంటూరు, టంగుటూరులో పెడితే గుంట అనే రాజధానులు, రకరకాల రాజధానులు మీడియాలో, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు నెటిజన్లు. అయినా కూడా వైసీపీ నేతలకి ఏమాత్రం మార్పు రావడం లేదు. అమరావతి రాజధానిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అది కమరావతిగానే వారు ముద్ర వేయాలని చూస్తూ ఉన్నారు. అమరావతి రాజధానిలో బొత్స సత్యనారాయణ ఇల్లు కట్టుకుంటే ఎవడని వద్దన్నాడా? జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో కాకుండా అమరావతి రాజధాని గ్రామాల్లో నివాసం నిర్మించుకుంటే ఎవడైనా అడ్డుపడతా ఉన్నాడా? కేవలం అమరావతి రాజధానికి ఇచ్చిన భూములన్నీ కమ్మవారి, కేవలం అమరావతి రాజధానిలో కమ్మవారి శాతం 8% మాత్రమే. మిగతా రకరకాల కులాలు, 96 కులాలు ఉన్నాయి అమరావతి రాజధానిలో. కేవలం రాజధాని మీద కమ్మ ముద్ర వేసి ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా చేసి హైదరాబాద్లో వీరు పెట్టిన రియల్ ఎస్టేట్ పెట్టుబడులు రేట్లన్నీ పెంచుకునే విధంగా వైసీపీ నేతలు ప్రణాళికలు వేస్తూనే ఉన్నారు. 2019 నుంచి 2024 దాకా పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా అమరావతి సమీప ప్రాంతాల్లో శుభ్రంగా సంకనాకించారు. ఆ సమయంలో పెద్ద ఎత్తున హైదరాబాద్, బెంగళూరులో వైసీపీ నేతలు పెట్టుబడులు పెట్టుకున్నారు. ఆటి ధరలు పెంచుకునేందుకు అమరావతి రాజధాని వెన్నుపోటు పొడవాలని చూస్తున్నారు. అసలు రాజధాని లేకుండా రాష్ట్రాన్ని చేయాలని చూస్తున్నారు. విశాఖపట్నంలో ఋషికొండను గుండు కొరిగి 550 కోట్లు పెట్టి ప్యాలెస్ నిర్మించావు. ఎన్జిటి 200 కోట్ల ఫైన్ వేసింది. మొత్తం 750 కోట్లు. ఒక స్క్వేర్ ఫీట్ నిర్మాణానికి 36,000 రూపాయలు ఖర్చు పెట్టారు. ఇక అమరావతి రాజధానిలో సచివాలయం నిర్మాణానికి స్క్వేర్ ఫీట్కి 12,000 రూపాయలు ఖర్చు అవుతుందని ఏడుపులు మొదలుపెట్టాడు జగన్మోహన్ రెడ్డి. విచిత్రంగా ఉంది. ఋషికొండ ప్యాలెస్ నిర్మించుకోవడానికి నీకు 36,000 ఖర్చు అయింది స్క్వేర్ ఫీట్కి. అమరావతి రాజధానిలో 12,000 ఖర్చు పెడితే ఈయనకు బాధ వచ్చింది. అమరావతి రాజధాని కోసమే 1,00,000 కోట్లు అప్పులు చేస్తూ ఉన్నారు. సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతూ ఉన్నాయి. బటన్ ఎప్పుడు చంద్రబాబు నొక్కుతాడు, సంక్షేమ పథకాలు రాక ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు, అసలు ఆకలి అలమటించిపోతూ ఉన్నారని జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ అయిపోగానే వెంటనే గన్నవరం వెళ్ళి బెంగళూరు వెళ్ళిపోతా ఉన్నారు. ఇప్పటికే 195 సార్లు తాడేపల్లి నుంచి, గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో జగన్మోహన్ రెడ్డి బెంగళూరుకి వెళ్ళాడు. ప్రతిసారి 25 లక్షల ఖర్చు వారానికి. ఇప్పటికే 60 కోట్ల రూపాయలు విమానానికి ఖర్చు పెట్టారు. మరో డబ్బంతా ఎక్కడి నుంచి? వైఎస్ రాజశేఖర రెడ్డి చెమట వచ్చి సంపాదించిన డబ్బు నుంచి వచ్చిందా? 1,00,000 కోట్లు దోచుకొని 12 సిబిఐ కేసులు, 8 ఈడీ కేసులు ఎదుర్కొంటూ నిందితుడిగా ఉండి 16 నెలలు జైల్లో ఉండి అమరావతిని దుమ్మెత్తిపోస్తూ కమరావతి అంటూ వైసీపీ నేతలు చేస్తున్న ప్రకటనలు ఆ పార్టీకి పుట్టగతులు లేకుండా పోయేలాగా ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో కూడా మేము అమరావతిని రాజధాని అంగీకరించాం. మా రాజధాని ఋషికొండే. 3 రాజధానులు రాష్ట్రానికి ఉండాల్సిందే. 5 కోట్ల జనాభా ఉన్నప్పుడు కనీసం 3 రాజధానులు పెట్టరా? ఒక రాజధాని ఎలా సరిపోతుంది అనే ప్రచారంతోనే వారు ఎన్నికల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. ఆ 11 కూడా వస్తాయో రావో కూడా చెప్పలేం. ఎందుకంటే రాష్ట్రానికి అసలు రాజధాని లేకుండా చేయాలనే ప్రయత్నంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే 9 సార్లు మాట తప్పాడు.
మీరు జనంలోకి వెళ్ళి రాజధాని గురించి మాట్లాడితే జనం చీకొట్టే అవకాశం ఉంది. అసలు ఆ ఇష్యూనే వారు పట్టించుకోకూడదు. అమరావతిలోనే రాజధానిని మేము అంగీకరిస్తామని 2019 ముందు అసెంబ్లీలో స్పష్టంగా పెద్దగా అరిసి చెప్పి 2019 అధికారులకు వచ్చిన 3 నెలలకే 3 ముక్కలు చేసి అమరావతి రాజధాని నాశనం చేసి అక్కడ కంప పెంచి శ్మశానం లాగా ఉంది రాజధాని అంటే, అమరావతి రాజధానిలో వైసీపీ పార్టీ ₹1 కోటి కూడా ఖర్చు పెట్టిన దాఖలాలు 5 సంవత్సరాల్లో. మరి అలాంటి వారికి అమరావతి మీద మాట్లాడే హక్కు ఉందా? ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. వైసీపీ నాయకులు అమరావతి రాజధాని గురించి మాట్లాడే హక్కు వైసీపీ నాయకులకు ఉందా? ₹1 కూడా అమరావతి రాజధానిలో ఖర్చు చేయని వైసీపీ నాయకులు అమరావతి రాజధాని గురించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి.